అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ఆత్మహత్య. పనిచేస్తున్న ఆఫీసులోనే దారుణం. డిపోర్టేషన్ భయంతోనే సూసైడ్. సాయి కుమార్ రెడ్డి పాస్పోర్ట్ సీజ్. ఫెడరల్ అధికారుల చర్యలే కారణం. సంకెళ్లేసి డిపోర్ట్ చేస్తారేమో అని మనోవేదన. కన్నవారికి కడుపుకోత మిగిల్చిన సాయి. తల్లిదండ్రులకు సమాచారం అందించలేని పరిస్థితి. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. గత కొన్ని రోజులుగా అమెరికాలో నెలకొన్న పరిస్థితుల వల్లే ఆ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫెడరల్ అధికారుల తనిఖీల్లో భాగంగా తెలుగు విద్యార్థి సాయి కుమార్ రెడ్డి పాస్పోర్ట్ సీజ్ కావడంతో తనను కూడా చేతులకు కాళ్లకు సంకెళ్లేసి తిరిగి ఇండియాకు పంపించేస్తారేమోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్నేహితుల వాదన. ఉన్నత చదువుల కోసమని ఖండాలు దాటి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు చాలా మంది తాము అనుకున్న లక్ష్యాలను చేరుతూ కన్నవారికి పుట్టిన ఊరికి గర్వకారణంగా నిలుస్తున్నారు. అయితే కొంతమంది విద్యార్థులు మాత్రం రకరకాల కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. రకరకాల భయాలతో దేశం కాని దేశంలో ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఈ క్రమంలో మరో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని న్యూయార్క్కు వెళ్లిన సాయి కుమార్ రెడ్డి అనే తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కుమార్ చదువుకుంటూనే న్యూయార్క్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల ఫెడరల్ అధికారుల తనిఖీల్లో భాగంగా సాయి కుమార్ రెడ్డి పాస్పోర్ట్ను సీజ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన యువకుడు తనను ఏం చేస్తారో, ఇంటికి వెళ్లలేనేమో అన్న భయంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. క్షణికావేశంలో తాను పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఆఫీస్లోనే సూసైడ్ చేసుకున్నాడు. సాయి కుమార్ ఆత్మహత్య గురించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందకపోవడంతో సాయి కుమార్తో ఉంటున్న స్నేహితులు అమెరికా నుంచి తెలుగు మీడియా ఛానళ్లకు సమాచారం అందించారు. తమ దగ్గర సాయి కుమార్ కుటుంబ సభ్యుల వివరాలు లేకపోవడంతో ఆత్మహత్య విషయం వారికి చేరవేయలేకపోయినట్లు చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికాలో వచ్చిన అక్రమ వలసదారుల పట్ల తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అక్రమ వలసదారులను దారుణంగా సంకెళ్లేసి స్వదేశాలకు పంపిస్తున్న ఘటనలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం అమెరికా నుంచి 100 మందికి పైగా భారతీయులను అమృత్సర్కు తిప్పి పంపించారు. అయితే మరో 18,000 మంది భారతీయులను అక్రమ వలసదారులుగా గుర్తించినట్టు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సాయి కుమార్ రెడ్డి పాస్పోర్ట్ సీజ్ కావటం, దోషుల్లా సంకెళ్లేసి బలవంతంగా భారత్కు తిప్పి పంపిస్తున్న సంఘటనలు ప్రసారం అవుతూ ఉండడంతో తనను కూడా అలాగే పంపించేస్తారేమోనన్న భయంతో సాయి కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు చెబుతున్నారు. అయితే సాయి కుమార్ రెడ్డి ఎక్కడి వాస్తవ్యుడు, ఆయన కుటుంబ వివరాలు ఏంటి అన్న వివరాలు తెలియాల్సి ఉంది. సాయి కుమార్ రెడ్డి ఫోన్ లాక్ చేసి ఉండడంతో వ్యక్తిగత సమాచారం తెలియటం లేదని స్నేహితులు చెబుతున్నారు. ట్రంప్ రాకతో తెలుగు విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. లక్షలు ఖర్చు పెట్టుకుని ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుని కష్టపడి అమెరికా వెళ్తే అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. పార్ట్ టైం జాబ్స్ లేక ఎప్పుడు ఎవరిని తిప్పి పంపిస్తారో తెలియక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.